కులగణనపై ప్రభుత్వ వైఖరిని విపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. నిమ్న బలహీన వర్గాలకు అన్ని రకాల అవకాశాలు కల్పించేందుకే కులగణన చేపట్టాలని కోరుతున్నట్లు రాజ్యాంగంపై చర్చల్లో స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన న్యాయం, ఐక్యత, భావ ప్రకటన స్వేచ్ఛలను మోదీ సర్కార్ కాలరాస్తోందని ధ్వజమెత్తారు. దేశ సంపదను ఒకే వ్యక్తికి దోచిపెట్టడం సహా సమాజంలో ఆర్థిక అసమానతలను మరింత పెంచుతోందని విమర్శించారు. రాజ్యాంగంపై చర్చను విపక్షాల తరపు నుంచి ప్రారంభించిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ గత 10 ఏళ్లలో చోటు చేసుకున్న అనేక ఘటనలను ప్రస్తావిస్తూ మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. రాజ్యాంగం ఐక్యత సందేశమిస్తుంటే బీజేపీ ప్రభుత్వం విభజన రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగానికి మొక్కినప్పటికీ సంభాల్, హత్రాస్, మణిపూర్ రోధిస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. భారత రాజ్యాంగం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ విధానం కాదనే విషయాన్ని మోదీ అర్థం చేసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థను బలహీనపరిచేందుకు మోదీ సర్కార్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందన్న ఆమె లోక్సభ ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు అందుకు అడ్డుకట్ట వేశారని స్పష్టం చేశారు. ప్రజలు కులగణనను కోరుకుంటున్నారన్న ప్రియాంక లోక్సభ ఎన్నికలకు ముందు ఈ అంశాన్ని మాట్లాడేందుకు కూడా మోదీ సర్కార్ ఇష్టపడలేదని, అనూహ్య ఫలితాలు రావడం వల్లే ఇప్పుడు మాట్లాడుతోందని వ్యాఖ్యానించారు. सत्ता पक्ष के मेरे साथी ज्यादा से ज्यादा अतीत की बातें करते हैं। 1921 में क्या हुआ, कब हुआ, नेहरू जी ने क्या किया। अरे वर्तमान की बात करिए। आप क्या कर रहे हैं? आपकी जिम्मेदारी क्या है? कि सारी जिम्मेदारी जवाहरलाल नेहरू की है। राजनीतिक न्याय की जब बात होती है, मेरे सत्ता पक्ष के साथी आज खड़े हुए और तमाम गिनती करने लग गए कि ऐसा हुआ वैसा हुआ। तो सीख लीजिए ना, आप भी अपनी गलतियों के लिए माफी मांग लीजिए। आप भी बैलेट पे चुनाव कर लीजिए, दूध का दूध, पानी का पानी हो जाएगा। आप राजनीतिक न्याय की बात करते हैं, सरकारों को पैसों के बल पर गिरा देते हैं। प्रधानमंत्री जी यहाँ सदन में संविधान को की किताब को यूं माथे से लगाते हैं, लेकिन संभल में, हाथरस में, मणिपुर में जब न्याय की गुहार आती है, उठती है, तो उनके माथे पे शिकन तक नहीं आता। शायद समझ नहीं पाए हैं कि भारत का संविधान संघ का विधान नहीं है। దేశంలో మైనారిటీలు, ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. తమకు అవకాశం లభిస్తే తప్పకుండా కులగణన చేస్తామని స్పష్టం చేశారు. దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజల తలసరి ఆదాయం ఎంతో గణాంకాలు బయటపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. माननीय मंत्री जी को सुन रहा था, जाति जनगणना कराना चाहे तो करा लें। हम लोग तो उस पक्ष के धर लोग हैं, अगर आप करा सकते हैं तो आप कराइए। नहीं अध्यक्ष महोदय, जब कभी भी हम लोगों को मौका मिलेगा तो जाति जनगणना कराने का काम हम लोग करेंगे। आउटसोर्सिंग और कॉन्ट्रैक्ट बेसिस पर थोड़ी बहुत नौकरियां जो दी जा रही हैं, उनमें दलितों और पिछड़ों का कोई आरक्षण नहीं है। केवल देश के 10% लोगों को ही ख्याल रख रहे हैं, बाकी 90% लोगों का आप ख्याल नहीं रख पा रहे हैं। और जाति जनगणना कभी जाति में भेदभाव नहीं बढ़ाएगा अध्यक्ष महोदय, जातियों के बीच दूरियां कम करेगा। और तमाम हमारे ऐसे समाज के लोग जिनको न्याय नहीं मिला, जिनको अधिकार नहीं मिला है, अध्यक्ष महोदय कम से कम जाति जनगणना के बाद उन्हें अधिकार और सम्मान दिलाने का काम भी हो सकेगा। మోదీ సర్కారు సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించగా, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని మరికొన్ని విపక్షాలు విమర్శించాయి. రాజ్యాంగంపై శనివారం కూడా చర్చ జరగనుండగా తర్వాత ప్రధాని మోదీ సమాధానమిస్తారు.